మధ్య ప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు క్రమంగా తొలగిపోతున్నాయి. దశాబ్దాలుగా శత్రు దేశాలుగా ఉన్న అమెరికా ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు ఫెయిల్ అయినప్పటికీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఆశలు చిగురించాయి. ఇరాన్ దాదాపు అన్ని నిబంధనలకు అంగీకరించిందని, అణు ఇంధన నిల్వలను అప్పగించేందుకు సిద్ధమైందని ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఇరాన్ మధ్య 2026 యుద్ధం తరువాత కుదిరిన 2 వారాల కాల్పుల విరమణ గడువు ముగియక ముందే దౌత్యపరంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇస్లామాబాద్లో జరిగిన 21 గంటల సుదీర్ఘ చర్చల్లో గందరగోళం నెలకొన్నప్పటికీ తెర వెనుక దౌత్యం సత్ఫలితాలను ఇస్తున్నట్లు సమాచారం. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు నిల్వలపై నియంత్రణ వంటి ప్రధాన అంశాలపై ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ చర్చలపై స్పందిస్తూ ఒప్పందానికి తాము చాలా దగ్గరగా ఉన్నామని పేర్కొన్నారు. ఇరాన్ తన వద్ద ఉన్న సుసంపన్నం చేసిన యురేనియం నిల్వలను అప్పగించేందుకు అంగీకరించిందని ఆయన వెల్లడించారు. ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేసేందుకు ట్రంప్ స్వయంగా పాకిస్తాన్ వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిర్ మునీర్ ఈ మధ్యవర్తిత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్జెట్ మాత్రం ఇరాన్ను హెచ్చరిస్తూనే ఉన్నారు. ఒకవేళ చర్చలు విఫలమైతే ఇరాన్ ఇంధన క్షేత్రాలపై దాడులు చేసేందుకు అమెరికా దళాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. అటు ఇరాన్ మాత్రం యురేనియం డీల్కు ఒప్పుకోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. పార్లమెంటు స్పీకర్ గాలిబఫ్ అసలు యురేనియంపై చర్చలే జరగలేదని అన్నట్లుగా సమాచారం. కాగా తన ఆర్థిక వ్యవస్థపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని, అమెరికా సైన్యం ఈ ప్రాంతం నుండి తప్పుకోవాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఈ ఉత్కంఠభరిత చర్చల నేపథ్యంలో లెబనాన్లో అమల్లోకి వచ్చిన 10 రోజుల కాల్పుల విరమణ ఇరాన్ అమెరికా మధ్య శాంతి ఒప్పందానికి తుదిమెట్టుగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.